అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్పెషల్లీ జయరామ్ గారు అలాగే మీడియా జర్నలిస్టులు అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు మేము అంటే నా పేరు రమణ భూపతి, మా టీం ఉన్నారు, ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. సో క్వాలిటీ థాట్ ఫౌండర్గా గత 17 సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కానీ, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో కానీ, అలాగే అప్స్కిల్లింగ్లో కానీ ఎన్నో ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేసాం. సో స్టూడెంట్స్ని చాలా విషయాల్లో మోటివేట్ చేసి వాళ్ళు సక్సెస్ఫుల్ జర్నీ చూసేలాగా గత 17 ఏళ్ళుగా క్వాలిటీ థాట్ వర్క్ చేస్తుంది. ఇవాళ మేము అన్అకాడమీతో టైఅప్ అయి, అన్అకాడమీ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఐఐటి అండ్ నీట్ ప్లాట్ఫామ్కి వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్ అన్అకాడమీ. క్వాలిటీ థాట్ అండ్ అన్అకాడమీ మేము టైఅప్ అయి సంయుక్తంగా ఒక చాలామంది స్టూడెంట్స్కి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఇదేంటి అంటే నీట్. చాలామంది ఫ్యామిలీస్లో ఇండియాలో ప్రతి సంవత్సరం 22 లక్షల మంది, మన 2026లో 22 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఈ 22 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాయడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ డ్రీమ్, అంటే వాళ్ళకి ఒక లైఫ్ అంబిషన్, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళకి ఆ పిల్లలకి డాక్టర్ అవ్వాలి. డాక్టర్ అయితే వచ్చే రెస్పెక్ట్ ఇంకా ఏ ఫీల్డ్లోనూ లేదు. సో ఆ డాక్టర్ అవ్వాలన్న డ్రీమ్తో భారతదేశ వ్యాప్తంగా కండక్ట్ చేసినటువంటి నీట్ ఎగ్జామ్కి నియర్లీ 23 లక్షల మంది 22 లక్షల మంది చేంజ్ అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ఈ నీట్ ఎగ్జామ్ ఒకసారి అటెండ్ అవ్వడం, పిల్లలు క్యాన్సిల్ అవ్వడం, మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ అంటే May 3rd క్యాన్సిల్ అవ్వడం, మళ్ళీ తిరిగి వాళ్ళు June 21st రీనీట్ ఎగ్జామ్కి అప్పీర్ అవ్వడం జరిగింది. ఈ రీనీట్ ఎగ్జామ్కి అప్పీర్ అయిన తర్వాత కూడా కొంతమంది పిల్లల్లో నాకు అయినా డాక్టర్ అవ్వాలని అనే ఒక కసి ఉంటుంది, ఒక పట్టుదల ఉంటుంది. అయితే ఆ డాక్టర్ అవ్వాలన్న పట్టుదల నెరవేర్చుకునే ప్రాసెస్లో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే రాకపోవచ్చు. ఎందుకు అంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ అది. 22 లక్షల మంది ఎగ్జామ్ రాస్తుంటే నీట్ ఎగ్జామ్, ఇందులో మనకున్న సీట్స్ 1,10,000 ఇండియా వైడ్ ఉన్న సీట్స్. ఈ 1,10,000లో 70,000 సీట్స్ గవర్నమెంట్ సీట్స్, మిగతావి ప్రైవేట్ MBBS సీట్స్. అట్లాగే ఈ నీట్ పిల్లలు ఫేస్ చేసి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇంత కాంపిటీషన్. అంటే ప్రతి 18 మందికి, భారతదేశ యావరేజ్ తీసుకుంటే ప్రతి 18 మందిలో ఒక్కరికి మాత్రమే MBBS వస్తుంది నీట్ ఎగ్జామ్. అంటే ఇంత కాంపిటేటివ్ ఉన్న ఈ నీట్ ఎగ్జామ్ విషయంలో ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వటం, లేకపోతే మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్ళాలి, లాంగ్ టర్మ్కి వెళితే వస్తుందా, మళ్ళీ రిపీట్ అయితే నేను డాక్టర్ అవుతానా, ఒకవేళ డాక్టర్ అవ్వలేకపోతే ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి సో ఆయుర్వేదంలో కానీ, లేకపోతే మల్టిపుల్ అంటే MBBSతో పాటు ఉన్న మల్టిపుల్ కెరీర్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఇలాంటి చాలా విషయాల్లో స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ నీట్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో, మొన్న రీనీట్ ఎగ్జామ్ రాశారో, వీళ్ళకి ఎస్పెషల్లీ ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ ఏం చేయాలి, మరియు ఈ రీనీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల అంటే వాళ్ళ కాలేజీలో సరిగ్గా చెప్పకపోవచ్చు, లేకపోతే అప్పుడు సరిగ్గా గోల్ ఉండుండకపోవచ్చు, రివిజన్ సరిగ్గా ఉండుండకపోవచ్చు, రీజన్స్ ఏవైనా సరే వాళ్ళకి పట్టుదల ఉంది, నేను డాక్టర్ అవ్వాలి ఎలా అయినా సరే, బట్ నీట్ లాంగ్ టర్మ్కి అసలు నేను ఎలిజిబుల్లా కాదా, నేను నీట్ లాంగ్ టర్మ్కి వెళ్తే నాకు ర్యాంక్ వస్తుందా లేదా, నేను ఎందుకు నీట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు మనందరూ ఏం చూస్తున్నాం, నీట్ ఎగ్జామ్ రాశారా, రీనీట్ ఎగ్జామ్ రాశారు, అయిపోయింది. అంటే అక్కడతో రీనీట్ ఎగ్జామ్ రాయటంతో స్ట్రెస్ అయిపోదు. రీనీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత యాక్చువల్ స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నిన్న మనకి కీ వచ్చింది, మార్కులు తక్కువ వచ్చే వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. నేను ఎలా అయినా ఈసారి డాక్టర్ అవ్వాలన్న ఒక పట్టుదల ఉంటుంది. కానీ దానికి అందరూ సొసైటీ ఏం మాట్లాడుతుంది, మళ్ళీ 1 year వేస్ట్ అవుతుంది నీకు, లేకపోతే నీకు ఈసారి వస్తుందా, కొంతమంది అట్లా అంటే రకరకాల సోషల్ ప్రెషర్ వాళ్ళ మీద ఉంటుంది. సో ఇలా కాదని చెప్పి క్వాలిటీ థాట్ అన్అకాడమీ సంయుక్తంగా మేము ఒక నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, అంటే వాళ్ళకు ఒక 2 weeks పాటు కంప్లీట్గా అసలు నీట్ ఫ్రీ క్లాసెస్ విత్ అకామిడేషన్ అండ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది ఒక 150 స్టూడెంట్స్కి మా తరపు నుంచి ఆఫర్ చేస్తున్నాం. ఇది హాస్టల్, బాయ్స్ హాస్టల్ జాయిన్ అవ్వచ్చు, గర్ల్స్ హాస్టల్ జాయిన్ అవ్వచ్చు, అలాగే డే స్కాలర్గా కూడా జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే 2026లో రీనీట్ ఎగ్జామ్ అపీర్ అయ్యారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళు రీనీట్ ఎగ్జామ్లో చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇప్పుడు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఒక 2 weeks పాటు వాళ్ళకి అన్అకాడమీ ఇండియా లెవెల్లో వచ్చిన ఫ్యాకల్టీని తీసుకొచ్చి వాళ్ళతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ 14 days ఉంటుంది. రీనీట్ ఎగ్జామ్ రాసిన ఎవరైనా దీనికి ఎలిజిబుల్. మేము ఏ స్టూడెంట్ని కూడా
నీట్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులను బట్టి జడ్జి చేయట్లేదు. మా ఉద్దేశం ఏంటి అంటే ఈ 14 days ఆఫ్ ఫ్రీ ట్రైనింగ్, ఈ ఫ్రీ ట్రైనింగ్ ద్వారా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి, వాళ్ళకి అసలు స్ట్రెస్ ఉండకూడదు, వాళ్ళు అసలు నెక్స్ట్ ఏం చేయాలో ఒక ప్రాపర్ లాంగ్ టర్మ్ గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో అది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నేను ఈ నీట్ ఎగ్జామ్ అన్న దగ్గర నుంచి ఆలోచిస్తున్నప్పుడు నేను అంటే పిల్లలకి ఏదో ఒకటి చేయాలి, మనం ఇంత 77,000 మంది రాశారు తెలంగాణ నుంచి, 1,00,000 మందికి పైగా ఆంధ్ర నుంచి రాశారు, వీళ్ళందరికీ దృష్టిలో పెట్టుకుని ఒక మంచి నీట్ లాంగ్ టర్మ్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఉండాలి, అది కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా. అంటే వాళ్ళకి మనం రిజిస్ట్రేషన్ తీసుకోవటం లేదు, క్లాసెస్కి అంటే అకాడమీ వచ్చే మెయిన్ ఫ్యాకల్టీ చెప్పే క్లాసెస్ మనీ తీసుకోవడం లేదు, ఫుడ్ అకామిడేషన్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, అది గురుకులంలో స్టూడెంట్ అయినా లేకపోతే ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా సరే వాళ్ళకి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ జరగాలి, వాడు 2 weeksలో వాళ్ళని కొంచెం ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ నీట్ క్రైసిస్ అండ్ ఆ నీట్ ప్రెషర్, వాళ్ళకి ఒక పక్కన అంబిషన్ డాక్టర్ అవ్వాలని, ఇంకో పక్కనేమో ఒక అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు, ఇవి ఎలా ఓవర్కమ్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు దాన్ని నేను మా అకాడమిక్ డైరెక్టర్ జయకృష్ణ గారు, అలాగే క్రిష్ గారు, సో క్రిష్ గారు ఐకాన్ ఫౌండేషన్ గా ఉన్నారు, సో ఐకాన్ ఫౌండేషన్ ద్వారా ఆయన చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది క్రిష్ గారు. అట్లాగే సో మాకు వెల్ విషర్స్ గా ఉండి చాలా ఆల్రెడీ డాక్టర్ ప్రొఫెషన్ లో చాలా ఉన్నతమైన స్థానంలో ఉండి ఎయిమ్స్ లాంటి టాప్ ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ లో చదివి మెడికవర్ హాస్పిటల్లో డాక్టర్స్ గా వర్క్ చేస్తూ ఇట్లా నీట్ పిల్లల కోసం క్వాలిటీ థాట్ అకాడమీ ఒక కార్యక్రమం చేస్తున్నాం మేము. ఒక 2 weeks పాటు ఎవరైనా పిల్లలు ఈవెన్ లేని అంటే అసలు లాంగ్ టర్మ్ కి అసలు మా దగ్గర డబ్బులు లేవు అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం అన్నప్పుడు, సో మెడికవర్ లాంటి ఒక ప్రెస్టేజియస్ ఆర్గనైజేషన్ లో హాస్పిటల్లో వర్క్ చేస్తూ, సో డాక్టర్ వెంకట్ పవన్ జనరల్ సర్జన్ గారు, జనరల్ సర్జరీ హెచ్ఓడిగా ఉన్నారు మెడికవర్ హాస్పిటల్లో, అలాగే వేణుగోపాల్ అనస్థీషియా హెచ్ఓడిగా ఉన్నారు, అలాగే రాజశేఖర్ మాదల గారు సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ గా ఉన్నారు, అలాగే దామోదర్ కాకమోను ఎంసీ ట్రామా సర్జన్ గా ఉన్నారు, ఆయన ఎయిమ్స్ లో చదవడం జరిగింది. థ్యాంక్స్ సార్. అంటే ఈ డాక్టర్స్ ప్రొఫెషన్ లో ఉండి చాలా బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా లేదు రమణ సార్ మీరు అంటే ఒక ఇంతమంది పిల్లల కోసం నీట్ లాంగ్ టర్మ్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి ₹1 తీసుకోకుండా ఈ 2 weeks ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, అది కూడా విత్ అకామిడేషన్ కండక్ట్ చేయడం అనేది నిజంగా మంచిది. అంటే ఒక మంచిది, వాళ్ళలో మనం స్ట్రెస్ పోగొట్టవచ్చు, వాళ్ళు కూడా వచ్చి మేము కౌన్సిలింగ్ ఇస్తాం, మేము వాళ్ళకి ఫ్యూచర్ ఎట్లా క్రాక్ చేయాలని చెప్పి ముందుకు రావటం. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. సో రియల్ గా అంటే మీ సపోర్ట్ అనేది మాకు ఈ నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ఈ ఫ్రీ వర్క్ షాప్ చేయాలనుకున్నప్పుడు నాకు చాలా డౌట్స్ ఉండేవి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే స్కాలర్షిప్ టెస్ట్ అని అవి పెడుతూ ఉంటారు. మేము ఏం చేసామంటే అసలు 2 weeks కంప్లీట్ గా ఫ్రీగా పెట్టాం. ఇలా కాదు, పిల్లలు వస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక విషయం మనం చేయాలి అంటే అది ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయకుండా ఏ విషయం కూడా తెలియదు. సో అది ఎక్స్పీరియన్స్ ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ ఒక 2 weeks వాడు లాంగ్ టర్మ్కి ఎలిజిబుల్లా కాదా, లాంగ్ టర్మ్కి వెళ్తే ఎన్ని మార్కులు వస్తాయి, ఒక 1 year వేస్ట్ అవుతుందా, ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉద్దేశంతో 2 weeks నీట్ లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ కి డిజైన్ చేసినప్పుడు సో డాక్టర్స్ ఇన్పుట్ తీసుకోవటం, అలాగే ఐకాన్ ఫౌండేషన్ గా ఎంతో మందికి ఆయన చారిటబుల్ గా చేసిన క్రిష్ గారి ఫౌండేషన్ కానీ క్రిష్ గారి హెల్ప్ కానీ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. సో ఇది నీట్ లాంగ్ టర్మ్ 2027కి రెడీ చేస్తూ ఒక 2 weeks కండక్ట్ చేస్తున్నాను. సో దీని గురించి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా నా తరఫున నేను చాలా కృతజ్ఞత తెలుపుతాను. ఇది చాలా మందికి తెలియాలి. విలేజెస్ లో అది ఆదిలాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ లో కావచ్చు, చాలా మంది గురుకులంలో స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అంటే గవర్నమెంట్ కాలేజెస్ చదివిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ నీట్ లాంగ్ టర్మ్ అనేది ఇర్రెస్పెక్ట్ వాళ్ళు ఇంతకుముందు నేను చదివారనే దాన్ని పక్కన పెట్టి వాళ్ళని మేము ఈ నీట్ లాంగ్ టర్మ్ రెడీ చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా సో డాక్టర్ గారికి, కృషి గారికి, అకాడమిక్ డైరెక్టర్ జయకృష్ణ గారికి అండ్ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఈ ప్రోగ్రామ్ అందరికీ తెలియాలి మీ ప్రెస్ ద్వారా, అదొకటే ఇక్కడ మేము కోరుకుంటున్నాం. ఒక 2 minutes సార్, వీళ్ళు 2-3 members మాట్లాడాక మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్లోకి వెళ్తాం. ప్రతి క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. నార్మల్గా కంపేర్ టు ఆల్ అదర్ ప్రొఫెషన్స్ నీట్ అనేది ఒక ప్రొఫెషన్ గా చూడండి. ఎక్కువ మంది స్టూడెంట్స్ అయినా, వాళ్ళ పేరెంట్స్ అయినా, వాళ్ళ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు ఏదో ఒక జాబ్కి వెళ్దాం అని కాకుండా దట్స్ కైండ్ ఆఫ్ ఎన్ ఎమోషన్ ఫర్ ది స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్. ఒక డాక్టర్ అవ్వాలి అనేది అంటే ఈ నీట్ని ఏదో ఒక చిన్న జాబ్ తెచ్చుకున్నాం అనే ఉద్దేశంతో కాకుండా వాళ్ళ నేమ్ కంటే డాక్టర్ అనే నేమ్ ఇంకొంచెం ఎక్కువ వాల్యూ యాడ్ చేస్తుంది. డాక్టర్ అనే నేమ్ మోర్ వెయిటేజ్ ఇస్తుంది, మోర్ రెస్పెక్ట్ ఇస్తుంది మా ఫ్యామిలీకి. సో ఇలాంటి డాక్టర్ ప్రొఫెషన్ కోసం ఆల్మోస్ట్ ఓవరాల్ ఇండియాలో లాస్ట్ టైం 22.7 lakh పీపుల్ అపియర్డ్. అందులో మొత్తం ఓవరాల్గా ఒక 1,10,000 సీట్స్ ఉన్నాయి.
అంటే వినో 1,00,000 మంది మాత్రమే డాక్టర్ అవుతున్నారు, మిగతా వాళ్ళు కావట్లేదు. అంటే వాళ్ళకి ఎక్కడ గ్యాప్ వస్తుంది? ఆల్మోస్ట్ ఎక్కువ మంది అందులో వాళ్ళు ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ తీసుకుంటే దే ఆర్ ఏబుల్ టు స్కోర్ లైక్ మోర్ దెన్ 98%. ఒక 98 అంటే 1000కి 980 మార్కులు 70 మార్కులు వస్తున్నాయి నార్మల్ బోర్డ్ ఎగ్జామ్స్ లో. బట్ ఈ నీట్ క్రాక్ చేయలేకపోతున్నారు. ఒక 720 మార్క్స్ కి 450 లేదా 500 తెచ్చుకోవడం వల్ల చాలా డిఫికల్ట్ అయిపోతుంది. అంటే ఆ గ్యాప్ ఎక్కడ వస్తుంది? నిజంగా స్టూడెంట్ క్యాపబిలిటీ మిస్ అయిపోతుందా, లేదా వాళ్ళకి సరైన ప్రోగ్రామ్ అందట్లేదా? రియల్ గా వీటన్నిటిని ప్రాపర్ గా డయాగ్నోస్ చేయడానికి వీఆర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్. వి నేమ్డ్ దిస్ యాజ్ DNA, లైక్ డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ ఫర్ ది నీట్ ఆస్పిరెంట్స్. అంటే మనకి నార్మల్గా DNA టెస్ట్ ఎంత ఇంపార్టెంటో, ఒక స్టూడెంట్ డాక్టర్ గా వెళ్ళడానికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి, ఒకవేళ తను ఫస్ట్ అటెంప్ట్ లో మిస్ అయితే లాంగ్ టర్మ్ ఆప్ట్ చేసుకోవచ్చా, చేసుకోవాలంటే ఎలాంటి ఇన్స్టిట్యూట్ ఉండాలి, ఆ ఇన్స్టిట్యూట్ లో ఎలాంటి ప్రోగ్రామ్ ఉండాలి, ఇవన్నిటిని ప్రాపర్ గా అసెస్ చేయడానికి, వాళ్ళకి ప్రాపర్ గా గైడెన్స్ ఇవ్వడానికి, ఒకవేళ డాక్టరే కాదనుకుంటే ఆఫ్టర్ బైపీసీ వాళ్ళకి ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. అందరూ ఒక డాక్టర్కే వెళ్దాం అనుకుంటారు. సో వీటన్నిటి మీద బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎలాంటి ఆప్షన్ తీసుకోవాలి, ఎలా చేయాలి, ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి, వాళ్ళకి లాంగ్ టర్మ్ బెస్ట్ సూట్ అవుతుందా లేదా, వీటన్నిటికీ ఒక ప్రాపర్ గా ఏదో మనం జనరల్ గా రమణ సార్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఇస్తుంటారు. బట్ అక్కడ వాట్ వీ ఫెల్ట్ ఈస్ వీఆర్ నాట్ గెటింగ్ దట్ మచ్ సాటిస్ఫాక్షన్. ఒక 1.5 hours లో ఎగ్జాక్ట్ గా వీ కాంట్ టెల్ తనకి ఏది బెస్ట్ ప్రొఫెషన్, తను ఎందులో బెస్ట్ ఇవ్వగలడు, ఇవన్నీ చెప్పడానికి ఒక 1 hour 1.5 hours లో చెప్పలేకపోతున్నాం. సో లెట్ దెమ్ కమ్ హియర్, దే షుడ్ ఎక్స్పీరియన్స్ వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఆర్ నీడెడ్, వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్, ఇవన్నీ ప్రాపర్ గా తెలియాలంటే వాళ్ళు మళ్ళీ ఎక్కడన్నా జాయిన్ అయిపోవడం, అది బెస్ట్ ఆప్షనా కాదు, ఇవన్నీ తెలుసుకోవడం, ఇలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా వీఆర్ ప్రొవైడింగ్ 100% ఫ్రీ ప్రోగ్రామ్ ఫర్ ద 2 weeks. ఈ 2 weeks లో వాళ్ళని ప్రాపర్ గా డయాగ్నోస్ చేసి వాళ్ళ స్కిల్ ఏంటి, వాళ్ళు ఎగ్జాక్ట్ గా డాక్టర్ కావాలనుకుంటే ఎలాంటి లాంగ్ టర్మ్ తీసుకోవాలి, ఎలాంటి కోచింగ్ ఉండాలి, ఎలాంటి ప్రిపరేషన్ అవసరం అవుతుంది, ఒకవేళ డాక్టర్ కాదనుకుంటే ఇంకెలాంటి ఆప్షన్స్ ఉంటాయి, ఇలాంటి కెరీర్ గైడెన్స్ అన్నిటికీ దిస్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్ అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోగ్రామ్. సో రియల్లీ హూ రోట్ ద నీట్ ఎగ్జామ్ లాస్ట్ టైం కొంచెం కట్ ఆఫ్ కి దగ్గరలో ఉండేవాళ్ళు, లేదా ఒక ప్రాపర్ ఐడియా ఉంది సిలబస్ మొత్తం మీద, ప్రోగ్రామ్ మీద, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొంచెం మిస్ అయిపోయింది, ఇంకో అటెంప్ట్ ఇస్తే ఐ విల్ బికమ్ ఏ డాక్టర్, ఇలాంటి ఫీలింగ్ ఉన్నవాళ్ళు, ఇంటర్మీడియట్ లో బెస్ట్ గా పర్ఫార్మ్ చేసి నీట్ లో సరిగా చేయలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సో ప్లీజ్ జాయిన్ us అండ్ టేక్ దిస్ ఆపర్చునిటీ. మీ లైఫ్ లో రెస్ట్ ఆఫ్ ద ఎంటైర్ లైఫ్ ఒక డాక్టర్ గా ఉండాలనుకుంటే 100% ఐ కెన్ సే వెరీ కాన్ఫిడెంట్లీ దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు కృష్ణ చింతలూరి. వేదికను అలంకరించిన పెద్దలు రమణ భూపతి గారు, ఫౌండర్ అండ్ చైర్మన్ క్వాలిటీ థాట్ అండ్ అన్ అకాడమీ మాదాపూర్, అలాగే డాక్టర్ రాజశేఖర్ మాదాల గారు, వెంకట పవన్ గారు జనరల్ సెక్షన్, అలాగే వేణుగోపాల్ సార్, డాక్టర్ వేణుగోపాల్ గారు, అలాగే డాక్టర్ దామోదర్ గారు రోజు చాలా తక్కువ సమయంలో ఇన్వైట్ చేసి కానీ ఈ స్టూడెంట్స్కి అన్ అకాడమీ క్వాలిటీ థాట్ ఒక ఫ్రీ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక 100 మంది స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి డిజర్వింగ్ స్టూడెంట్స్ని వాళ్ళకి ఒక 14 రోజుల పాటు ఒక ఫ్రీ ప్రోగ్రామ్ అన్నది నిర్వహించడం జరుగుతుంది, కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయగానే ఈ మహత్తర కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటామని ముందరకు వచ్చిన మన వైద్య బృందానికి మిత్రులకి అభివందనాలు. వైద్యో నారాయణో హరి అన్నారు. గురువు తర్వాత ఇంకో వృత్తి ఏదైనా ఉంది గొప్ప వృత్తి అంటే అది వైద్య వృత్తి. ఈ వృత్తిని తీసుకోవడానికి ఇందులోకి రావడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది ఒక డిగ్నిటీతో కూడుకున్న ప్రొఫెషన్ ఒకటే కాదు, ఇది డివినిటీతో కూడుకున్న ప్రొఫెషన్. ఓకే, సో డాక్టర్ అనేది ఒక డివైన్ పర్సన్తో పోలుస్తాం, ఒక ప్రత్యక్ష భగవంతుడిగా దేవుడిగా కొలుస్తాం ఇండియాలో. ఓకే, సో మీకు ఎటువంటి కష్టం వచ్చినా ఫస్ట్ భగవంతుడికి ఎలా అయితే ముక్కుంటామో అలా తర్వాత దేవుణ్ణి దేవసమైనటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. సో ఈ వృత్తిని ఎంచుకునే స్టూడెంట్స్ అందరికీ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో డాక్టర్ రమణ భూపతి గారు చేపట్టిన ప్రోగ్రామ్, అలాగే జయకృష్ణ గారు సంయుక్తంగా ఈ అన్ అకాడమీ అండ్ క్వాలిటీ థాట్ కలిసి చేస్తున్న ఈ 14 days ప్రోగ్రామ్ని స్టూడెంట్స్ అందరూ
చాలా శ్రద్ధతో ఇంట్రెస్ట్తో అప్లై చేసి ఈ సద్వినియోగం చేసుకుంటారు ఈ సదవకాశాన్ని అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు డాక్టర్ వెంకట్ పవన్ కుమార్. సో బేసిక్గా ఐఎమ్ ఏ జనరల్ సర్జన్, లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, మెడికవర్ నుంచి. సో ఈ ప్రోగ్రామ్ చెప్పినప్పుడు రమణ గారు కానీ, క్రిష్ గారు కానీ, జయకృష్ణ గారు కానీ, సో ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. ఒక 2 weeks కంప్లీట్గా ఫ్రీ చేయటం హాస్టల్తో సహా అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్. ఇప్పుడున్న కార్పొరేట్లో ఎవరు ఫ్రీగా ఎవరు ఏమి ఇవ్వట్లేదు, కానీ వాళ్ళు ముందుకొచ్చి మేము 100 మంది పిల్లలకి అన్నీ ఫ్రీగా వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వటం కానివ్వండి, ట్రైనింగ్ ఇవ్వటం కానీ, ఎవరైతే ఎఫోర్డబిలిటీ లేదు వాళ్ళు పెట్టుకోలేరు, డెఫినెట్గా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ జాయిన్ అయిన వాళ్ళకి. ప్లస్ ఏంటంటే నేను ఇవాళ ఒక డాక్టర్కి రాలేదు, ఒక పేరెంట్కి కూడా వచ్చాను. ఎందుకంటే మా అబ్బాయి నీట్ రాశాడు ఈ సంవత్సరం. సో ఈసారి నీట్ లీక్ అవటం కానివ్వండి, క్యాన్సిల్ అవటం కానివ్వండి, మళ్ళీ రీనీట్ రాయటం కానివ్వండి, అది చాలా సైకలాజికల్ ప్రెషర్ బోత్ పేరెంట్స్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ పిల్లలు. వాళ్ళు చాలా యంగ్ ఏజ్, హార్డ్లీ 16-17 years పిల్లలు. వాళ్ళ ఏజ్లో రెండోసారి రాయటము, స్ట్రగుల్ అవటము, 2 ఏళ్ళు కష్టపడి ఎంత చదివినా కూడా. సో ఆ బాధనే నేను చూశాను నా పిల్లోళ్ళలోనే. సో వీళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ ఈజ్ ఎక్సలెంట్ ఇనిషియేటివ్. సో ఎవరైతే ఎఫోర్డబిలిటీ లేదు వాళ్ళు అసలు మెడిసిన్ చేయాలా లేదా, మెడిసిన్లో ఇంకా ఓన్లీ నీట్ ఒక్కటేనా ఉంది, బైపీసీ తీసుకుంటే వేరే కోర్సులే లేవా, అవన్నీ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ 2 weeksలో మీరు ఇక్కడ తీసుకున్న ట్రైనింగ్ కానివ్వండి, లెక్చరర్స్ చెప్పే ప్లస్ వాళ్ళకి మోటివేషన్ కానివ్వండి. సో ఏంటంటే ఒక ఐడియా, ఎవరైతే పెద్ద పెద్ద ఫీజులు కట్టలేక పెద్ద పెద్ద కాలేజీలు వెళ్ళలేరో వాళ్ళకి రియల్లీ ఇట్స్ ఎ గుడ్ ఏమంటాము, ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. సో కైండ్లీ యూజ్ ఇట్. అండ్ ఈ ప్రోగ్రామ్ మమ్మల్ని పిలిచినందుకు వీ వుడ్ లైక్ టు థ్యాంక్ రమణ గారు అండ్ జయకృష్ణ గారు అండ్ కృషి గారు. ఓకే, ఎనీ ఫ్రీ ప్రోగ్రామ్స్ యాజ్ టీమ్ ఆఫ్ మెడికవర్ డాక్టర్స్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ పీపుల్. థ్యాంక్ యూ. చాలా బిజీగా ఉంటూ మెడికవర్లో కూడా సార్ గారి వాళ్ళ టీం కానీ నీట్ అంటే, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువగా వాళ్ళు పోరాటం చేస్తుంది సబ్జెక్ట్తో మాత్రమే కాదు, సమాజంతో కూడా పోరాటం చేస్తుంది. అంటే ఒక పక్కన క్యాన్సిలేషన్స్, ఒక పక్కన సైకలాజికల్ ప్రెషర్ సార్ అన్నట్లు, ఇంకో పక్కన సోషల్ ప్రెషర్, అంటే ఖచ్చితంగా ఎంబీబీఎస్ రావాలి, కాంపిటీషన్. కాబట్టి డాక్టర్స్ వచ్చి నిజంగా మాట్లాడితే అది చాలా హెల్ప్ అవుతుంది. అది చాలా పిల్లలకంటే ఇప్పుడు నీట్ రాసే వాళ్ళకి అది హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో మేము ఇన్వైట్ చేయడం జరిగింది. అడగగానే తక్కువ టైంలో వచ్చి మీ మెసేజ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే వేణుగోపాల్ గారు. Good afternoon అండి. I'm Dr. Venugopal. I'm Chief Anesthesiologist from Medicover Hospital, Scientific City. సో నా జర్నీ వచ్చేసి ప్రీ-నీట్, నేను ఎంసెట్ బ్యాచ్ అనమాట. సో ఆ టైంలో ఏంటంటే దెర్ వాజ్ సర్టన్ డిఫరెన్సెస్ కంపేర్ టు ఈ నీట్ ఎగ్జామ్. ఇదేంటంటే నేషనల్ వైడ్ కండక్ట్ చేసే ఎగ్జామ్. ఆ టైంలో ఏంటంటే స్టేట్ ఎగ్జామ్ ఉండింది. సో ఐ డిడ్ మై ఎంబీబీఎస్ ఫ్రమ్ గాంధీ అండ్ ఎండి ఫ్రమ్ ఉస్మానియా. సో మా బ్యాచెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2016 నుంచి ఐ థింక్ దే హావ్ స్టార్టెడ్ నీట్. నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్లీ క్రాస్ రోడ్స్ అనేవి ప్రతి మూమెంట్లో వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ క్రాస్ రోడ్స్ అంటే క్రాస్ రోడ్స్ ఇన్ ద సెన్స్ మైండ్, థాట్ బ్లాక్. ఒకటి 10th, ఒకటి 12th, ఒకటి పోస్ట్ ఎంబీబీఎస్. సో 10th తర్వాత అసలు సైన్స్ స్ట్రీమ్లో ఉండాలా, బయాలజీ మ్యాథ్స్ స్ట్రీమ్లో ఉండాలా, అదొక ఫస్ట్ బ్లాక్. దాని తర్వాత 12th తర్వాత సపోజ్ సైన్స్ స్ట్రీమ్లోనే ఉన్నాం మనం, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్ట్రీమ్లో ఉన్నాం, డాక్టర్ అవ్వాలా లేకపోతే ఇంకా వేరే ఏమైనా కోర్సెస్ చేయాలి. డాక్టర్ అవ్వాలంటే ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి, ఎలాంటి సాక్రిఫైసెస్ ఉండాలి, ఎలాంటి కమిట్మెంట్ ఉండాలి, అండ్ ఇఫ్ నాట్ సపోజ్ నేను అవ్వలేకపోతే నెక్స్ట్ ఏంటి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎంబీబీఎస్ చేసేటప్పుడు నా క్లాస్మేట్ ఆల్మోస్ట్ 5 times రాసి 5th time సక్సెస్ఫుల్లీ వచ్చాడు. నేను ఫ్రెష్గా వచ్చాను, అతనేమో 5 times రాసి వచ్చాడు. అతను ఒకటే అడిగాను, 5 times రాసావు, ఫస్ట్ అటెంప్ట్ ఓకే రాలేదు, అట్లీస్ట్ సెకండ్ అటెంప్ట్కైనా ఒకవేళ రాకపోతే యూ హ్యావ్ డిఫరెంట్ కోర్సెస్ కదా అని ఓన్లీ ఒకటి చెప్పాడు. నాకు ఏది చూసినా కానీ స్టెథోస్కోప్ తప్ప నాకు మిగతా ఏం గుర్తు రావట్లేదు. సో నాకు ఆ స్టెథోస్కోప్ కోసము సంవత్సరాలు కాదు, నేను ఇంకే ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను. సో ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సపోజ్ మనం ఒక ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు అంటే సెకండ్ అటెంప్ట్ ఉంది, సెకండ్ అటెంప్ట్ రాకపోతే థర్డ్ అటెంప్ట్. నిజంగా ఆ జీల్, ఆ ప్యాషన్, ఆ కంపాషన్ ఉంది అంటే మాత్రం మెడికల్ స్ట్రీమ్ వైపు ఒక ఇయర్ పోయింది అయ్యో బాధపడడం, కూర్చోవడం, బెంగ పెట్టుకోవడము, లేకపోతే ఇంకేదో మొత్తం డిప్రెషన్ అయి వెళ్ళిపోవడం అలాంటివి
జరగకూడదు. అలాంటి ఒకవేళ సిచ్యువేషన్ వస్తే కూడా వాళ్ళని మోటివేట్ చేయాలి. బికాస్ దిస్ ఇస్ అ నెవర్ ఎండింగ్ జర్నీ అండి. మెడికల్ ఫీల్డ్లో మేము ఏమంటామంటే, సపోజ్ ఒక ఇయర్ బ్యాక్లాగ్ అయినా కానీ నెక్స్ట్ ఇయర్ ఓవర్కమ్ చేస్తాం. స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఏదో ఒక టైంలో బ్యాక్లాగ్ అవుతాడు, అలాగే వెనకున్న స్టూడెంట్ ముందుకు వస్తారు. సో దిస్ ఇస్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. లైఫ్ అనేది నడుస్తూనే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. అండ్ ది ఓన్లీ ప్రొఫెషన్ వేర్ యూ డోంట్ గెట్ రిటైర్మెంట్ ఈస్ డాక్టర్ ప్రొఫెషన్. ఈవెన్ 90 years వరకు కూడా ప్రాక్టీస్ చేసే ప్రొఫెషన్. అట్ ద సేమ్ టైం ది అదర్ వే ఆల్సో ఐ వాంట్ టు టాక్. సపోజ్ అసలు అవ్వలేకపోయాం డాక్టర్స్, ఇప్పుడు చాలా అవెన్యూస్ ఓపెన్ అయిపోయాయి. లైక్ బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి మనకి డిఫరెంట్ కోర్సెస్ వచ్చాయి. ఇప్పుడు వెటర్నరీ సైన్సెస్, అగ్రికల్చర్ నౌ ఐ థింక్ ఫ్యూచర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. సో ఒకవేళ అవ్వలేకపోతే కూడా మిగతా కోర్సెస్ కూడా అవెన్యూస్ చాలా డోర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. I think students should never get disheartened. Parents should also never get disheartened because there are so many avenues open. And thanks to Unacademy, thanks to Quality Thought Foundation, and thanks to the media people for inviting us. We're always there, sir. Whatever is the program, we're always there to help you out or participate in any sort of program. రాలేదు లేదంటే ఇది ఏంటంటే మనకి ఒక్కసారితో వచ్చేది అంత ఈజీది అయితే ఇన్ని లక్షల మంది రాస్తే 1 లక్ష సీట్లు ఉండవండి, చాలా సీట్లు ఉంటాయి. సో ఏదో కష్టపడ్డాం రాలేదు, కొంచెం మళ్ళీ తీసుకుని వేణుగోపాల్ గారు చెప్పినట్టు 4-5 సార్లు రాసేవాళ్ళు ఉంటారు. సరే వచ్చిన తర్వాత కూడా కష్టపడే వాళ్ళు ఉంటారు. సో మనకి ఏంటంటే ఎంబీబీఎస్ ఒకటే కాదు, ఎంబీబీఎస్కే మనం నిరుత్సాహపడిపోతే, మనం చేయలేకపోతే ఎంబీబీఎస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎంఎస్ ఉంటుంది, ఎంఎస్ తర్వాత ఎంసీహెచ్ అండ్ స్పెషాలిటీస్ ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఎగ్జామ్ కష్టంగానే ఉంటుంది. సో మనం నిరుత్సాహపడకుండా మనం ఉత్సాహంగా ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. డిప్రెషన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, కంగారు పడతాం, ఇంట్లో వాళ్ళు ప్రెషర్ పెడతా ఉంటారు, సొసైటీ ప్రెషర్ ఉంటుంది. ఇవన్నీ తట్టుకుని ముందుకు ఎలా వెళ్ళాలి అనేది మనకి ఫౌండేషన్ కోసం తీసుకుని ఇనిషియేటివ్ చాలా బాగుందండి. సో ఏదన్నా సార్ అన్నట్టు బ్లాక్ వచ్చి ఇంకా ముందుకు వెళ్ళలేము అనుకున్నప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా హెల్ప్ అవుతాయి. సో ఇది ఒక్కటే ఎగ్జామ్ అనే కాదు, ఎంబీబీఎస్ రాకపోతే చాలా ఉంటాయి, చాలా చేసుకోవచ్చు. కాకపోతే ఆ సిచ్యువేషన్, టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ డిప్రెస్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలి అనే దానికి ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి అనడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ దామోదర్. నేను ఒక ట్రామా సర్జన్ని. సో నా స్పెషాలిటీ ట్రైనింగ్ అంతా ఎయిమ్స్ న్యూఢిల్లీలో జరిగింది. సో బేసిక్గా ఈ ఎంబీబీఎస్ గురించి, నీట్ గురించి వేదిక మీద పెద్దలందరూ చెప్పారు ఆల్రెడీ. చాలా మంది డాక్టర్ అవ్వాలంటే మన ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ బయట వాళ్ళ నుంచి కానీ 18 గంటలు కష్టపడాలి, 20 గంటలు కష్టపడాలి, 4 గంటలు నిద్రపోవాలి, ఇలా అంతా ఉంటుంది. సో యాక్చువల్లీ చెప్పాలంటే 8 నుంచి 10 గంటలు స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కాదు. తరం మారిపోయింది, స్మార్ట్ వర్క్ చేయాలి. ఎలా ఏం చదివితే మనకి ముందుకెళ్తాం, మనలో ఉన్న లోపాలు ఏంటి, అండ్ ఎప్పుడు పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు, ఎవరి ఎబిలిటీ వాళ్ళదే. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇలాంటి కోర్సెస్ ద్వారా తెలుస్తుంది. అందరూ అన్ని చోట్లకి డబ్బులు పెట్టి వెళ్ళారు కాబట్టి ఇలాంటి కోర్సెస్ని యూజ్ చేసుకుని వాళ్ళ పొటెన్షియల్ ఏంటో తెలుసుకుని వాళ్ళు ఎలా వర్క్ చేయాలి ఫ్యూచర్కి. డాక్టర్ వాళ్ళని అందరికీ అదే కోరిక ఉంటుంది. సో ఆ కోరికని అందరూ ఇండివిజువలైజ్డ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎబిలిటీ ఉంటుంది. సో దానికి సంబంధించి వాళ్ళ ఎబిలిటీస్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ప్రీవియస్గా లోపం అయ్యారు, సో ఇప్పుడు దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, అలా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎన్ని కోర్సెస్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అండి, ఇన్వైట్ చేస్తాను. థ్యాంక్ యూ అన్న. క్వాలిటీ థాట్ అన్అకాడమీ సంయుక్తంగా నీట్ లాంగ్ టర్మ్ గైడెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇది 2 weeks ప్రోగ్రామ్ ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్లో హైదరాబాద్లో జరుగుతుంది. హైదరాబాద్లో క్వాలిటీ థాట్ అన్అకాడమీ మాదాపూర్ సెంటర్లో బాయ్స్ హాస్టల్, గర్ల్స్ అండ్ డే స్కాలర్ 3 బ్యాచెస్ సపరేట్గా జరుగుతాయి. ఈ ప్రోగ్రాంలో భాగంగా 150 మంది స్టూడెంట్స్కి 2 weeks నీట్ లాంగ్ టర్మ్ అన్అకాడమీ ఇండియాస్ బెస్ట్ ఫ్యాకల్టీతో ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 weeksలో నీట్ ఎగ్జామ్ ఎలా సక్సెస్ఫుల్గా క్రాక్ చేయాలి, నీట్ పేపర్ని యావరేజ్గా సాల్వ్ చేసిన దగ్గర నుంచి ఎలా టాపర్ అవ్వాలి, నీట్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులను బట్టి ఇంకా డిఫరెంట్ కెరీర్ ఆప్షన్స్ ఏమున్నాయి, అలాగే అసలు నీట్ ఎగ్జామ్కి లాంగ్ టర్మ్ తీసుకోవడం కరెక్టా కాదా, అసలు ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అన్అకాడమీ టాప్ ఫ్యాకల్టీతో ఒక 2 weeks పాటు కంప్లీట్గా ఫ్రీ. అంటే ఈ 150 మంది స్టూడెంట్స్కి 100% డాక్టర్ సీట్ రావాలన్న ఉద్దేశంతో కంప్లీట్గా ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం. దీన్ని ఇందులో రిజిస్ట్రేషన్ కాస్ట్ ఉండదు,
ట్యూషన్ ఫీ అంటే ఫ్యాకల్టీ ఈవెన్ అకాడమీ ఇండియాస్ బెస్ట్ ఫ్యాకల్టీ వచ్చి చెప్తారు, అయినా సరే ఒక్క రూపాయి కూడా మనం తీసుకోవట్లేదు. ఫుడ్ కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. బాయ్స్కి సపరేట్గా బాయ్స్ హాస్టల్ ఉంటుంది, అది కూడా ఫ్రీ అకామిడేషన్. గర్ల్స్కి సపరేట్గా గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, అది కూడా ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. ఇవన్నీ చేయడానికి మాకున్న మెయిన్ మోటివేషన్ ఏంటి అంటే ఈ 150 మందిని ఎలా అయినా సరే డాక్టర్స్ చేయాలి, అలాగే వీళ్ళని వాళ్ళున్న కరెంట్ స్టేట్ నుంచి ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో 2 weeks నీట్ లాంగ్ టర్మ్ గైడెన్స్ ప్రోగ్రామ్ని అకాడమీ క్వాలిటీ థాట్ అకాడమీ మాదాపూర్ సెంటర్లో క్వాలిటీ థాట్తో కలిసి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి ఎవరైతే రిజిస్టర్ అవ్వాలనుకుంటారో, ఈ ప్రోగ్రామ్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటారో, అంటే 150 సీట్సే ఉన్నాయి కాబట్టి అందరికీ యాక్సెస్ ఇవ్వలేం కాబట్టి ఇది, ఎందుకంటే విత్ హాస్టల్ ఫెసిలిటీతో జరుగుతుంది ఇది. సో ఎవరైతే రిజిస్టర్ అవ్వాలనుకుంటారో ఇక్కడ ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు రిజిస్ట్రేషన్ పొందొచ్చు. ఓన్లీ ఎలిజిబిలిటీ, ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు ఇంటర్మీడియట్ బైపీసీ ఏ కాలేజీలోనే చదవండి, ఆల్రెడీ మీరు ఒక లాంగ్ టర్మ్ కంప్లీట్ చేసి ఉంటే అదైనా పర్వాలేదు. మీరు గవర్నమెంట్ కాలేజీలో చదివారా, గురుకులంలో చదివారా, లేకపోతే బయట ఉన్న ప్రైవేట్ కాలేజెస్లో హైదరాబాద్లో కావచ్చు, మీ ప్రాంతాల్లో కావచ్చు, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, విశాఖపట్నం, విజయవాడ, ఎక్కడైనా కావచ్చు. సో తెలంగాణ, ఆంధ్రాలో మీరు ఎక్కడ చదివినా సరే ఈ ప్రోగ్రామ్కి అందరూ ఎలిజిబుల్ అవుతారు. మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ 150 తర్వాత రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోతుంది. ఈ 150 స్టూడెంట్స్కి టాప్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్స్ వచ్చి మోటివేషన్ కండక్ట్ చేస్తారు, అకాడమీ బెస్ట్ ఫ్యాకల్టీ క్లాసెస్ చెప్తారు, వీళ్ళకి మాక్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ మేము ఏం చూస్తున్నామంటే ఆ స్టూడెంట్ని ఎలా అయినా 100% 2027లో సక్సెస్ఫుల్ నీట్ ర్యాంకర్గా తీసుకురావడానికి ఒక అనాలిసిస్ చేసి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది July 1st స్టార్ట్ చేస్తున్నాం మనం. July 1st నుంచి July 14th వరకు 14 days 2 weeks ప్రోగ్రామ్ ఇది. సో నేను ఏమంటానంటే July 1st నుంచి ఇప్పుడు ఆల్రెడీ పేపర్ కీ వచ్చింది కాబట్టి మీరు ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినా సరే డల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీట్ 2026 మనం ఏదైతే రాసారో రీనీట్ ఎగ్జామ్, దీనిలో తక్కువ మార్కులు వచ్చినా మీరు డల్ అవ్వకండి. మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసే విధంగా ప్రతి నీట్ ఎగ్జామ్ సక్సెస్ అవ్వడానికి ఒక టాప్ ఫ్రేమ్ వర్క్ మేము బిల్డ్ చేయడం జరిగింది. సన్ అకాడమీతో కలిసి ఈ ఫ్రేమ్ వర్క్ మీకు గైడెన్స్ ఇస్తాం మేము. కాబట్టి మొన్న నీట్ 2026 రీనీట్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో మీకు ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలేదు, మీరు నిజంగా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలియట్లేదు, లాంగ్ టర్మ్కి ఎలా వెళ్ళాలి ఆ కన్ఫ్యూజన్ ఉందనుకునే వాళ్ళు July 1st నుంచి July 14th వరకు ఇండియాస్ అకాడమీ బెస్ట్ ఫ్యాకల్టీ అకాడమీ మాదాపూర్ సెంటర్కి వస్తున్నారు. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవడం ద్వారా ఈ 150 మెంబర్స్లో ఉండి 100% డాక్టర్ సీట్ తెచ్చుకోవడానికి ఒక మొదటి మెట్టు ఇది. అంటే దీంతోనే మొత్తం అవ్వకపోవచ్చు కానీ ఇది ఖచ్చితంగా మీకు మొదటి మెట్టు అవుతుంది. సో దీనిలో ₹1 కూడా ఛార్జ్ ఉండదు. మీరు వచ్చిన దగ్గర నుంచి 14 days మిమ్మల్ని మేము పంపించేందుకు ₹1 కూడా మేము ఛార్జ్ చేయడం లేదు. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ చేయండి, అసలు నీట్ లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేసి డెసిషన్ తీసుకోండి. అసలు ఏ ఫీజు లేదు సార్, రిజిస్ట్రేషన్కి ఫీజు లేదు, ఫుడ్కి ఫీజు లేదు, అకామిడేషన్కి ఫీజు లేదు, ట్యూషన్ ఫీ లేదు. ఈ 14 days ఆ 150 స్టూడెంట్స్కి వచ్చిన రోజు దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు ₹1 కూడా వాళ్ళు మాకు పే చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ వాళ్ళని మేము విత్ మెటీరియల్ పంపించడం జరుగుతుంది.